చలో అందరికీ ఐతారం శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాటి ఐతారం మోక. మన గాలిపంక పార్టీ వాళ్ళు ఉండగా ఏపీలో రోడ్లు ఎంత అందంగా ఉండేనుల్లా ఇవాళ కూటమి సర్కారు వాళ్ళకి గట్లా చేస్తారా? వాళ్ళు ఉయ్యాల ఫెసిలిటీ పెట్టేది. ఎందుకంటే పిల్లతల్లులు బస్సు ఎక్కితే నువ్వు పుట్టినాడు బుధవారం ఆయే, నువ్వు పుట్టినాడు బుధవారం ఆయే, తెల్లారి మీ అయ్య దినవారం ఆయే, జో జో అనంత ముద్దుగా జోల పాటలు పాడుకుంటా బస్సులు లటక్కని ఇట్టెత్తేయ పటక్కన ఎత్తెత్తేయ. ఇక ఎత్తేసుకుంటే ఒక్క ఊరికి పోవాలంటే 2 రోజులు పట్టేది. కానీ ఇవాళ కూటమి సర్కారు వచ్చినాక రోడ్డు ఎట్లయినా ఎరికైనా షాప్ సీదా గేరు పెడితే టాప్ బై టాప్ 7 కంటే అడిగి పోవాలి. ఇక ఇప్పుడు జగనాలకు మండుతుంది అనుకో రాత్రి చబ్బా ఈ కూటమి సర్కారు వాళ్ళకు నా అంత మంచిగా రోడ్లు చేస్తలేదు ఏంది. నేను రోడ్లలో నడి రోడ్లో స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ పెట్టినా, బావులు ఫెసిలిటీస్ పెట్టినా, అవసరమైతే వాళ్ళు మొఖాలు కడుక్కోవడానికి మోకాళ్ళ లోతు గుంతలు పెట్టినా. కానీ వీళ్ళు వచ్చి ఆ బావులు బొందలని పూర్తి చేసి నా పరిస్థితి ఏందని మస్తు బాధపడుతున్నట. ఇది ఆ తాడేపల్లి బంగ్లాలో కూర్చొని. కానీ కూటమి సర్కారు ఊరుకుంటుందా? అన్నరేమంటే అనుకున్నట్టు చేసిరు. రోడ్లు తలతల మెరుస్తున్నాయి, సాఫ్గా ప్రయాణాలు అవుతున్నాయి. ఏపీకి ఏ ఇబ్బంది లేకుండా జనాలు రాను పోను ఆనందంగా హాయిగా ఉన్నారు. ఇక ఇప్పుడు గాలిపంక పార్టీల కళ్ళల్లో గాలి వడి చిమ్మ మంతునే అట రోడ్లు ముద్దుగా అవుతారు. మేమంట మాకెందుకు, జనాలు అయితే చల్లగా పోతురు, అదే కడుపు అంట. ఇక చూసుకొని ఏపీలకు అడుగు పెట్టినామని బోర్డు చూస్తేనో లేకపోతే ఏన్నో అడుగుతేనో కాదు తెలిసేది. పోయిన 5 ఏళ్ళు ఇక రోడ్లల్లో అడుగు పెడితే చాలు తెలిసేదిలా. బస్సులు వచ్చినా, బండి మీద వచ్చినా, ఎడ్ల బండ్లు పోయినా, ఎట్లా పోయినా రోడ్లలో పోతే ఓ కథనే ఉండేది. ఉయ్యాల జంపాల ఊగమ్మ జంపమ్మ అన్నట్టు అట్లుండే రోడ్లు. ఇక ఎక్కడికక్కడ గుంతలు, పెద్ద పెద్ద లోయలు అన్నట్టే ఉండేదుర్రా. ఇక మరి జగనాలు రోడ్ల కోసం ఇంతలావు ఖర్చు పెట్టినా అన్నాడు. ఏడాసుకున్నావు జగ్గులు రోడ్డు జర చూపియవా? ఇక మరి నీ ప్యాలెస్ ముంగట రానుపోను నీ కార్ల కోసం వేసుకున్నావు. నీ సక్కదనం చల్లగుండా ఓళ్ళన్న డెలివరీకుంటే రోడ్ల పోతే గానే డెలివరీ అయ్యేది. ఒక్క రోడ్ అంటే ఒక్కటి కూడా చక్కగా లేకపోయి ఉండే. ఇక ఇప్పుడు చూడుండ్రి, కూటమి సర్కారు గట్ల వచ్చిందో లేదో ఏపీల రోడ్లు తలతల మిలమిల మెరుతాన్నాయి. ఇక దిద్ది దీపమోలే గజ్జుమంటున్నాయి పోన్రి. ఇక చూడుండ్రి కావాలంటే జగ్గులు జర్రా కండ్లు పెద్దగా చేసుకొని చూడు, గిట్లుంటాయి రోడ్లంటే. ఇక మరి ఆనబడితే స్విమ్మింగ్ పూల్ ఉత్తగిత్తా అనుకున్నావు ఎట్లా పబ్లిక్ ఆడబడతాడ గుంతలేస్తందుకు. అన్ని నాసిరకం రోడ్లేసి ఇంటి ముంగలన్నీ పొట్ట నింపుకొని పబ్లిక్ మొత్తం షిల్లు పెడతా అంటే నడతా అది. గిది చూసి నేర్వు, గిట్లుంటాయి రోడ్లు. ఎన్నడన్నా చూసినావా? అవునా రాదమ్మోదినే, ఏం కూర అన్నావు, ఏం కథ గింత వేస్తావు? మీ అన్న ఆఫీస్కి పోతాలకు లేట్ అయితట్టుందని పక్కింటి ఆమె వచ్చి అడిగిందట. ఓసిని పాడుగా నవ్వతోడు వదినా, ఫ్రిడ్జ్లో ఏ కూరగాయలు లేవు, ఉల్లిగడ్డలు ఉతే ఉన్నాయి. ఆ పొట్టు ఉండగా పొట్టంతా ఫ్రై చేసి మీ అన్నకు పెట్టినా. ఏం కొంతట్టుంది ఏం తింతట్టుందని 2 ఆడోళ్ళు ముచ్చట్టు పెట్టుకుంటున్నారట. ఎందుకే ఈ ముచ్చట మాకు చెప్తున్నాం అంటే, మరి ఆదివారం గోలిగా అంగడికి పోతే సజ్జి పట్టుకొని పోతే ఏం వస్తలేవట. ఉల్లిగడ్డలు టమాటాల దగ్గర నుంచి మొదలు పెడితే పప్పులు, ఉప్పులు, బెల్లం, నూనె, తొక్క, తోటకూర, ఆకులు, అలములు ఏం కొందామన్నా రేట్లు ఏమో మిదల మీద ఉన్నాయి, జీతాలు ఏమో కాళ్ళ కింద ఉన్నాయి. బూడపొరగాలకు షెడ్డీల కాంచెలు వేసి కాళ్ళకేసుకునే చెప్పుల దాకా ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు. ఆదివారం ఆగం ఉంది. మరి ఏమి రేట్లో ఏం కథో, జీతాలు పెరుగుతలేవు కానీ జీవితంలో ధరలు అయితే పెరుగుతున్నాయి. గట్లుంది కథ. మళ్ళా మొదలైందులో ఎట్లా చేసుడు ఏం కథ? మధ్యతరగతోళ్ళ గుండెలా గుదిబండేసిన పని అవుతుంది పోన్రి. అవు మళ్ళా కూరగాయల రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. ఆనలు లేకపోవడంతోటి పంట దిగుబడి మీద ప్రభావం చూపుతాంది. ఇక ఇప్పుడిప్పుడు జరంతా చిటపట చినుకులు పడుతున్నాయి కానీ మొన్నటిదాకా యాడుండెనుల్ల ఆనలు. ఆనకాలం సురువయి 2 నెలలు అవుతున్న సుత సుక్క నీరు లేకపాయే. ముందు మురిపించినమ్మా వెనకంగా ఏటో పాయ అన్నట్టు చేసిండు ఆనదేవుడు. ఇక కొన్ని జాగాలలో అయితే కిలో పచ్చిమిర్చి 100 రూపాయలట. ఇక ఇతల కూరలు బీన్స్ ఉంటాయి కదా, గవి వండుకొని తిందామన్న సుత 90 రూపాయలు. ఇక మిరపకాయనేమో మీదెక్కి కూర్చుంది, చిక్కుడుగాయ శీధరించుకుంటుంది, క్యాప్సికం కానరాకుండా పోతుంది, టమాటానేమో తాకకంటుంది, బెండకాయ బెదిరిస్తుంది, ఉల్లిగడ్డ ఊకో అంటుంది. ఇక ఎట్లా చేసుడు చెప్పుండ్రి. ఇక ఏం చెప్పుడు ఏం కథ? ఇక కిలో కొనుక్కుందామంటే కట్టెమే ఉన్నది పోన్రి. మిరపకాయలు 100 రూపాయలు, బీన్స్ ఏమో 90 రూపాయలు, చిక్కుడుగాయనేమో 75, క్యాప్సికం 80 దాకా, టమాటాలేమో 50 రూపాయలు, బెండకాయ 45 అంటే మామూలు ముచ్చట నా చెప్పుండ్రి. అన్ని పట్టుకొచ్చుకుందామంటే 500 ఏం తెలుతలేవు, ఇంకెక్కనే అవుతుంది. గిట్లున్నది పాపం మరి సామాన్యుల పరిస్థితి. ఇక ఏం చేసుడో ఏమోనుల్లా. కూరగాయలు రేట్లు పెరిగితే ఇక ఏం చేస్తారులా. ఇక కొనుడు తక్కువ వేయాల, సప్పుడెంక ఉన్నదో లేదో ఉప్పు కారం వేసుకొని తినాలనే కాడికి అత్తాంది. మళ్ళా ఏందోనుల్లా, ఏది కొందమన్నా పిరమే ఈ నడుమ, ఏది ముట్టినా బగ్గుమంటాంది. ఎట్లా చేసుడు అన్నట్టు మారింది కథ. గాలిపంక పార్టీ పెళ్లి కొడుకు అంటే ఎట్లుంటది? ఆయన అసలే
గాలిబంక పార్టీ ఆయన నిత్యం పెళ్లి చేసుకుంటేనే మరి ఏడబడితే ఆడ జనాలకు దావత్ ఇవ్వచ్చు, మంచిగా కట్నాలు వస్తాయి. మరి ఇక దానికి తోడు మరి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో ఏం కథో కానీ ఇక మరి పెళ్ళిళ్ళ రికార్డు కొట్టాలనుకుంటున్నట్టుండి. ఇవాళ రేపట్ల ఎట్లుందనంటే ఒక్క ఆమెను చేసుకుంటే జీవితాంతం ఒక్కరితో డేగితే ఏం బాగుంటుంది. నెలకోగల్ని, 2 నెలలకు ఒకరిని, ఏడాదికి ఒకరిని అట్లా మారుస్తుంటే మజా ఉంటుంది కదా. అగో గాలిబంక పార్టీ లీడర్ ఒక ఆయన గట్టినే చేసిన అన్నట్టు. మునుపు ఒక ఆయన ఉండే కదా ఎమ్మెల్సీ, వాళ్ళదేమన్నా చెప్పొచ్చిన అది అగో అదే ఇన్స్పిరేషన్ తీసుకొని పరంపర కొనసాగిస్తుండే. ఎవ్వాలన్నా ఏమన్నా అనుకోండి, మాకు ఏమి ఇష్టం ఉంటే అది చేస్తామన్నట్టు. అది ఒక ఫార్ములా, దాన్ని అట్లా ఫాలో అయితే గాలిబంక పార్టీ వాళ్ళు గగనంగా రేపు ఇంకా మంచిగా ఉంటుంది అన్నట్టు. గాలిబంక పార్టీ వాళ్ళనే అటువంటి ఘనమైన చరిత్రలు ఎవరికి ఉంటాయి మరి, మనం చెప్పుడేందుకు కానీ మీరే చూడు. ఒక పెళ్లి చాలదన్నట్టు ఎప్పుడు లగ్గాలు చేసుకుంటా ఆడోళ్ళందరినీ మోసం చేసుకుంటా ఆగమేఘాల మీద తిరుగుతుండట గీ మోతేవారి. నిత్య పెళ్లి కొడుకనే బిరుదు కూడా తెచ్చుకున్నాడు పాపము. ప్రేమించి లగ్గం చేసుకొని తిరుపతికి చెందిన లావణ్య అనేటామెని మోసం చేసిండట నుల్లా. పులివెందిల పంకపాటి నాయకుడు శ్రీపతి చక్రవర్తి. వామ్మో, గాలిబంక పాటోళ్ళంటే కథ ఇంకా ఏరేనే ఉంటది. లావణ్య అనేటామెని నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి పెళ్లి చేసుకొని మోసం చేసిండట. ఇక సక్కదనాల మోసం చేసే మోతవరి చేసిన ముచ్చట్ల మీద మొత్తం బయట పెట్టింది ఆయన భార్య లావణ్య. పులివెందల వాళ్ళని చెప్పి ప్రతి ఒక్కరు గ్యాంగుగా వస్తారు, 7 మెంబర్స్ 8 మెంబర్స్ అందరూ జెంట్సే వస్తారు. ఇంటికి వచ్చి అతను చెప్పిన మాటలు విని అక్రమ సంబంధాలు అంటాడు, లేనిపోని నిందలేస్తాడు. ఇంట్లోకి వచ్చి బయట వాళ్ళని గొడవ పెడుతూ నానా రకాలుగా మమ్మల్ని మానసికంగా చాలా హింసించాడు. నా 9 నెలలు ప్రెగ్నెంట్ తర్వాత అతను మారతాడని ఎక్స్పెక్ట్ చేశాము. లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం. 3 నెలలుగా ఇలా డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని, నేను బిడ్డ పుడితే మారతాడని ఎంతో ఆశతో ఉన్నాము. 6 నెలల వరకు ప్రతిరోజు అతనికి బిడ్డ యాక్టివిటీసు ఓర్ల పడుతున్నాడు. అప్పుడే మాట్లాడుతున్నాడు, అమ్మ అంటున్నాడు. 4 నెలల నుంచి యాక్టివ్గా ఉన్నాడు అని ప్రతిరోజు నేను వీడియోస్ ఫొటోస్ పంపిస్తుంటే ప్రతి ఒక్కటి చూసేవాడు, ఏమి రెస్పాన్స్ ఇచ్చేవాడు కాదు. ఇక నా భర్త నన్ను మస్తు వేధించిండు. ఇక కన్నోళ్ళను కాదని చెప్పి అన్నిటిసి పెట్టుకొని వచ్చి లగ్గం చేసుకుంటే నమ్మచ్చినందుకు మోసం చేసిండు. నా అత్త మామ అందరు కలిసి అదనపు కట్నం తీసుకురావాలని దినం నన్ను వేధిస్తాన్రు. తట్టుకోలేక నా తల్లిదండ్రుల కాడికి వచ్చిన అయినా సుత నన్ను గిట్లనే ఆగం చేస్తాన్రు. కిరాయి మూకలతోటి నన్ను చంపాలని చూస్తాన్రు. ఇక మరి నేను నీళ్లు పోసుకున్న సుత నన్ను దావకన్లకు పట్టుకపోకుండా నరక యాతన పెట్టిండ్రు అని చెప్పి నా తల్లిదండ్రులే నన్ను అంత చూసుకొని నా బిడ్డ పానాన్ని కాపాడిండ్రని బగ్గ బాధంతా ఇలా పుచ్చుకున్నదిలా. ఇక గిసొంటోళ్ళు ఉంటెంత ఊడితెంత చెప్పుండ్రి. పంకపాటోళ్ళు అందరికీ గిసొంటి లెక్కలే ఉంటాయి. ఇక మరి మీద ఎట్లుంటే కింద గట్లే ఉంటది కదా కథ. తల్లి తీరు పిల్ల, లీడర్ తీరు క్యాడరు. ఆగప్పన్లని గాలిబంక పాటోళ్లకు బాగెరికే. ఇక ఇప్పుడు చూసుకుంటే గిట్లనట. ఇక ఈమెనే కాదట, మరి ఇంకిన్ని లింకులు చూస్తున్నాయట. ఇక మరి మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొస్తుందిలా. ఇక నా భర్త శ్రీపతి చక్రవర్తి ఓ దుర్మార్గుడు. ఆ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటుండు. లగ్గం చేసుకుంటా అని మాయమాటలు చెప్పి మస్తు మంది అమ్మాయిలతోటి గిట్లనే ఆగం చేసిండు. గల జీవితాలను ఆడుకున్నాడు. ఇక ఎట్లనే చేసి గీన మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వేడుకుంటుంది పోన్రి. అవురా వారి, నువ్వు ఆఫర్ పెట్టిన ఆడవాళ్ళకు ఫైటింగ్ పెట్టినవరా నీ లొలిక్కున్న వారైతును. ఓట్లప్పుడు కావాలి రాజకీయ నాయకులే ఓట్ల కోసం సీరియల్ ఏది ఆశలు పెడతారు ఆడవాళ్ళకు. అసోంటిది నువ్వు ఆషాఢం చేయలు అగ్గువ 30 రూపాయలకే చీర అంటే వాళ్ళు ఇంట్లో వంటలు కూడా చేయకుండా 30 రూపాయలకు కొట్టేనట్టు అందుకొచ్చుకుందాం పని ఆ దక్కున ఊరికొచ్చిరి. అలాగే వాళ్ళు రాగానే నీకు ఓ లైన్ లేదా ఏంది మరి ఆడవాళ్ళని మెయింటైన్ చేయాలంటే నీకు లగ్గం కానట్టుంది. లగ్గం నేను అయితే మంచిగా ఆలోచిద్దువు. అమ్మో ఇది అసలే ఆచారం ఆడోళ్ళకి ఆఫర్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అవసరమైతే పొరకలు పట్టుకొని వస్తారనుకో, నువ్వు పెట్టిన దెబ్బకు వాళ్ళు సిగలు పట్టుకొని చీరలను చింపుకునే కాడికి వచ్చే. నీ 30 రూపాయల చీరలేమో కానీ వాళ్ళు సిగలు ఊసిపోయాయి. ఏం చేస్తావురా నువ్వు, నీ ఆఫర్ పాడైపోను. ఆచారం ఆఫర్ పెడితే లిమిట్ మాత్రమే అని, ఇంతమందికి మాత్రమే అని, లేకపోతే వాడకొకసారి వీధికి ఒకసారి పెట్టేది ఉంటుంది. ఆషాఢం ఆఫరు 30 రూపాయలకే చీరలు అంటే మూకుమ్మడిగా ఆడవాళ్ళందరూ వచ్చాయి. మరి వచ్చినప్పుడు వాళ్ళని తట్టుకునే శక్తి ఉండాలి కదా. దుగ్నం మూసుకొని అవతల పడతావు బడివే. అలా సిగరాలు సగురాలు ఊసిపోతే వెనక చీర వాళ్ళ మొగోళ్ళు ఏమనాలి. ఇంటికి బోడగుండుతో పోతే వాళ్ళ పరిస్థితి ఏంది. అదేదో సినిమాలు అంటది కదా, ఎమ్మెల్యే పెళ్ళం నా బాధ వాళ్ళకి చెప్పుతుంది అమ్మ అని. అట్టే ఉంది నీ ముచ్చట కూడా. ఇక ఆషాఢం ఆపరేమో గాని జుట్లు పట్టుకొని కొట్టుకునే కాడికి వచ్చింది కథ పోన్రి. ఆషాఢం వచ్చిందంటే చాలు ఆడోళ్లకు ఓ తీరుగా ఆపర్లు పెడతారు. ఇక చీరలైతే కిలల చొప్పున ఇచ్చుడుతోటి ఓ తీరుగా బారులు కాస్తారనుకో రాదుర్రి. లైన్ల నిలబడైనా సరే 2-3 కిలోల చీరలు పట్టుకపోంది ఊకేనే పోరు. అనంతపురం జిల్లా కాడున్న తాడిపత్రిల కాసం ప్యాషన్స్లా ఇక ఒక్కోలు ఎంటికలు పట్టుకొని కొట్టుకున్నారు చూడుండ్రి. ఆషాఢం అచ్చుడుతోటి ఆపర్సు సేల్ అని చెప్పి ప్రచారం చేసింది కాసం యాజమాన్యం. 30
రూపాయలకే చీరనట. అవోనే 30 రూపాయలకే చీర అంటే ఇంకా గీడెందుకుంటాం, ఓ 300 వేసుకొని పోదాం పాండ్రి అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ అందరు గదిలినరట కాసం ప్యాషన్స్ కాడికి. ఇక 30 రూపాయలకే చీర అనుడితోటి తండాలుగా లైన్లు కట్టిండ్రు గాని లైన్ల లేడ నిలబడతాం, చీర దొరుకుతుందో దొరకదో అన్న బాధలా ఇక నూక్కుంటా పోతే చూడుండ్రి ఒగల మీద ఒగలు వాడి ఎంటికలు పట్టుకొని కొట్టుకునే కాడికి వచ్చింది కథ అంతా. ఆగో చూసిన రానులా ఇక పెద్ద ఎత్తున అందరు అచ్చుడితోటి చేసేటిదేం లేక ఏర్పాట్లు చేయలేక చేతులెత్తేసింది యాజమాన్యం. ఇక మరి కవరేజ్ చేసుకుందామని లోపలికి పోతందుకు జర్నలిస్టులు ఎంత ప్రయత్నించిన సుత లోపలికి అనుమతించలేదట యాజమాన్యం. ఇక మరిగా లోపటి ఇంకెంత కిరికిరుందో కాలుబెట్ట సందు లేకుండా ఊపిరారకుండా మొసారకుండా ఎక్కడికక్కడ పబ్లిక్ చీరల కోసం మామూలుగా రాలేరు. కిలల చొప్పున అమ్ముతలే లేనిపోని పబ్లిక్ అంత అచ్చగడ పడతారంటే 30 రూపాయలకేవో చీరే అన్నాక ఇంకూకుంటారు గండ్ల ఆడోళ్ళు. ఇక గిట్లున్నది కథ ఆషాఢ మాపరుసు. ఇక మళ్ళీ త్యాప బెటర్ కావచ్చు లోగిట్లా. మరి వరదలు వస్తేనే ఉండే నీ భక్తి తర్వాత చూపించుకుంటే కాకపోయినా ఆదిరా పిల్లగా, ఈ వరదల వానల్లో నేను దర్గాకు పోతా అని ఏమిటికి పోయినవు? నిన్ను ఎవడు కాపాడాలి? ఏం వరదలు? ఓ దిక్కు తల్లనక పిల్లనక సురక్షిత ప్రాంతాలకు హెలికాప్టర్లు వేసి విమానాలు వేసి సర్కారు వాళ్ళేమో నానా తిప్పలవాడి సురక్షిత ప్రాంతాలకు చేరుతుంటే నేను దర్గాకు పోతా ఆడ పోయి మొక్కుకొని వస్తా గీ వరదలనా? అయ్యో భక్తి పాడుగాను. భక్తి ఉండాలి కానీ ముందు వెనక ఉపాయం చూసుకోవాలన్నా కాదు కక్కాసం అని పోయిండట. కొట్టుకొని పోతుంటే మరి ఏమైంది ఇంతకైనా బతికిండా? మరి వాళ్ళని కాపాడిరా దర్గాకు చేరకుండా ఏమైందని కదా మీ అనుమానం. నేను చెప్పేందుకు మీరే చూడు. మన దిక్కేమో గానీ ఇక రాజస్థాన్లో ఆనలు మామూలుగా లేవు పోన్రి. ఎక్కడికక్కడ బండ్లు బిన్లు ఏది దొరుకుతుంది అర్ధలల్లో కొట్టుకపోతేనే ఉన్నాయి. ఇక అర్ధల్ని చూస్తే అటు దిక్కు పోవుడు అవసరమా అనిపిస్తుంది. ఆ ఊళ్ళో హరిచేతుల పానం పెట్టుకొని జనాలు బిక్కుబిక్కుమనుకుంటుంటాన్రు. మరి గసుంటి అర్ధలు కొట్టే జాగలకు ఎందుకు పోవాలా? ఇక భయంగా ఉన్నప్పుడు ఓ పట్టున అందరున్న కాడ ఉండాలి గాని గిట్ల పోతే ఏం దూర్రా గంతగానం నీళ్ళల్లా మరి ఏం చేస్తా అనుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆ అర్ధలల్లో కొట్టుకపోయేది పోంగా ఇక ఓ ఆయన చేతలు తెచ్చి కాపాడిండు, లేకపోతే ఎంత తక్లీఫ్ అయ్యేది. ఇక చూడు లగ్గి వీడియో. ఇక ఆనకాలం వచ్చిందంటే బగ్గ జాగ్రత్తగా ఉండాలి. బగ్గ ఆనలు పడ్డ జాగలకు అసలే పోవద్దు. వరదలు వచ్చినాయంటే అటు మొఖాన సుత పోవద్దు. ఎందుకంటే ఎక్కడికెళ్ళి ఏ వరదచ్చి ఎటు కొట్టుకపోతాము, ఎక్కడ ఏ గుంటుంటదో ఏ దిదలకు ఉంటుంటది పరిస్థితి. ఇక రాజస్థాన్ లో వాడుతున్న ఆనలతోటి వచ్చిన అరదలతోటి రోడ్లు కనబడకుండా ఎక్కడ బాయి ఉంది, ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ నుయ్యుంది, ఎక్కడ గొయ్యి ఉంది ఏం కనబడకుంటే ఎక్కడికక్కడ నిండిపోయింది. గీసొంటి జాగల గీ చూడుండ్రి. ఈ తీట పని కాకపోతే ఇంకేం దూర్రా కొట్టుకపోగా ఎటన్నా పోతే ఎట్లా? ఒక ఆయన కాపాడిండు కాబట్టి నయమైంది. పైలం గిసొంటి జాగాల కోకుర్రి మీరు. అయిపోయి ఇయ్యాల రేపట్ల నిన్న మన దవాఖానలో పడ్డారు కదా కల్తీ కళ్ళు తాగాని. కల్తీ కళ్ళు ఒకటేనా? కల్తీ తిండి, కల్తీ పాలు, కల్తీ ఛాయ, కల్తీ మందు, కల్తీ మనసు, కల్తీ మనుషులు, కల్తీ బట్టలు. ఈ కల్తీ లేని తేడా అంత కల్తీ కలగలిచి మొత్తం దునియాటు పోతుందో అర్థమైతే లేదు. కానీ ఆఖరికి చిన్న పోరగాలు తాగే పాలల్లో కూడా కల్తీ చేస్తే రేపటి తరాలు ఎట్లా బతాయి? రేపటి పైసలు కావాలి, ఆశలు ఉండాలి, ఆస్తులు కట్టుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి. అట్లా ఆఖరికి ముసలిగా నాడు ఎవడు భూ వేయకపోతే అనాథ శరణాలయాలు చావాలి. కానీ దిక్కులేని సాగు కొడుకుల కోసం బిడ్డల కోసం అని పైసలు సంపాదమని కల్తీ చేస్తున్నారు. మరి అదే కల్తీ పాలు ఇంకో దగ్గర చేయడారా? మీ పిల్లలు ఆగంగారా? ఏమిటికి కల్తీ చేతలు? నువ్వు పాలలో చేస్తే వాడు ఇంకో దాంట్లో చేస్తాడు, వాడు ఇంకో దాంట్లో చేస్తాడు. మంది పిల్లలు వచ్చి నీ తిండి తాగితే నీ పిల్లలు పోయి మంది కాడ కూడా తింటారు కదా. అదే కల్తీ నీ ఇంట్లోకి వచ్చే, ఇదే కల్తీ వాళ్ళ ఇంట్లోకి పోయి ఈ కల్తీ అంతా కలిసి దునియా అంతా కల్తీ అయిపోయాయి. ఈ కల్తీలో మొత్తం కల్తీ అయిపోయి అందరు కల్తీ అయిపోతారు. ఎందుకు ఈ కల్తీ చేతలు? ఎందుకు ఈ లేఖ చేతలు? ఏమిటికి వస్తుంది ఫాయిదా? కల్తీ పాడుగాను. ఎక్కడ చూసినా కల్తే. తినే తిండిల కల్తే, తాగే నీళ్ళల కల్తే, పాలల కల్తే. గిట్ల కల్తీ తయారైనాక పబ్లిక్ ఆడికెంచి బతుకుతారులా. ఒక మనిషి గింతగనం కల్తీ పెయిలకెక్కించుకున్నాక ఈషమై పానాలు గోలిపోరా? కొత్త రోగాలు రావా చెప్పుండ్రి. ఇగో ఇక్కడ చూడుండ్రి, గీ పాలన్నీ కల్తేనట. ఇక ఇండ్ల 110 లీటర్ల కల్తీ పాలల్లా 1.1 లీటర్ హైడ్రోజన్
హైడ్రోజన్ పెరాక్సైడ్ 19 గ్రామ్ స్కిమ్డ్ పాల పౌడర్ ప్యాకెట్లని స్వాధీనం చేసుకున్నారు. ఇక మొత్తానికైతే పాలేమో తక్కువ, కల్తేమో ఎక్కువ, దిక్కుమల రసాయనాలు కలుపుకుంటా పబ్లిక్ పాడాలతోటి ఆటాడుతుండ్రు. ఇక ఏం తిందామన్నా జరంత ఆలోచన చేసుకోండ్రి. హైతారం గోలిగా బయటకు పోయి బగ్గ తిందామనుకునేటోళ్లకు గీ ముచ్చట. ఈ పాలన ఒకటే కాదు, బిర్యానీ అయినా స్వీట్లైనా ఏదైనా సరే దిక్కుమల తిండితోటి పాడాల మీదకి తెచ్చుకోకుండా రాసో ఇప్పటికే మత్తుసార్లు చెప్పుకుంటూనే పోతాన్రు అందరు. ఇక మీరు కూడా చూస్తాన్రు. మేము చూతా బగ్గసార్లు చెప్పినాము, చూపించినాము. అయినా చూతా సైరాకుంటా బయటనే పోయి తిందామనుకుంటే ఇంకేం చేస్తారులా? కల్తీ బగ్గని జర పైల ముర్రా. పాలంటే చిన్నపిల్లగాళ్ళకు దాపుతారు, పాడాలు మంచిగా లేని వాళ్ళకు దాపుతారు. ఇక అసుంటోళ్ళు గిసొంటి తిండి తినుకుంటా గిసొంటి పాలు తాగితే బతుకుతారు. ఇట్లా కల్తీ చేసేటోళ్ళ చేతులకు చెడుగులు పుట్టా. ఇక సీజనల్ వ్యాధులతోటి ఓ బాధ ఉందయ్యా. విష జ్వరాలు వచ్చి ఆయన దగ్గులు తుమ్ములు ఏడంగా వస్తున్నాయి. ఏంది నిన్నేమి తిన్నావు, ఇవాళ ఏం తిన్నావు, చల్లనీళ్ళు తాగినవా, ఇది అయిందా అదైందా అంటే అయ్యేమో సీజనల్ వ్యాధులే. ఆ సూక్ష్మజీవులు ఏడంగా వస్తాయో ఎట తగులుతాయో తెలియదు. ఇక ముక్కులకు మాస్కులు, చేతులకు ఏంటివి శానిటైజర్లు రుద్దుకొని జాగ్రత్త పడతారు, జాగ్రత్తగానే ఉర్రు. ఇక ఇలేవి ఏమవుతుంది అనుకుంటే తిరుగుతోళ్ళకు ఇక ఎన్నో అన్నో అంటుతూనే ఉన్నాయి. ఇక ఈ సరదులతో బాధ ఉన్నది, బుడ్డ పొరగాలతో ఇంకా బాధ ఉన్నది. ఈ ముసలి ముడిగోళ్ళకు చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి ఆళ్ళకీళ్ళకి వచ్చినా అంటే ఇంకిత బాధ ఉన్నది. మరి ఎట్టయితుందో ఏం కథనో అయినా సీజన్ వ్యాధులు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండూరి. ఇక ఎందుకనంటే ఈ వైరల్ ఫీవర్స్ తోటి చాలా బాధ ఉంటుంది. దవాఖాన వాళ్ళకి గిరాకీ ఉంటుంది, కానీ మనకు మటుకు చాలా నరకం ఉంటుంది. పైలంగా ఉండూరి. సీజన్ బట్టి పంటలు పండుతాయి, పండ్లు వస్తాయి, కానీ సీజన్ బట్టి రోగాలు సుతాయి. ఆనకాలం వస్తే సర్ది, దగ్గు, తుమ్ము, జ్వరాలతోటి ఆగమాగం ఉంటది. చుట్టుపక్కల ఏసొంటి జిబ్బు బిబ్బు లేకుంటే ఏడికాడ తీసేసి నున్నగా వేసుకుంటే మంచిదుర్రా. ఎందుకంటే ఇష జ్వరాలతోటి మస్తు తక్లీఫ్ అవుతుంది. ఏ దవాఖానలో చూసినా కూడా అయ్యా జ్వరం వచ్చిందని చెప్పి పోతాన్రు. ఇక ఇటు తెలంగాణలో అటు ఏపీలా ఆడిడ జ్వరాలైతే బగ్గనే ఉన్నాయులా. ఇక నిజామాబాద్ జిల్లా దిక్కైతే చెప్పనవసరం లేదు. తెలంగాణలో గటు శ్రీకాకుళంలో కూడా చెప్పనవసరం లేదురా. ఇక గట్లున్నాయి విష జ్వరాలు. ఇక టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ అనుకుంటా ఈ జ్వరాలతోటి లైన్లల్లో పాపం ఇక రోగులు లైన్లు కడతాన్రు. ఇక జర పైలముర్రా. విష జ్వరాలతోటి చిన్న పిల్లగాళ్ళు, ముసల్ముడుగోళ్ళు భద్రంగా ఉండాలి. ఇక చుట్టుపక్కలున్న పరిసరాలు నీటి ఉంచుకోవాలి. ఈగల దోమలు ఆగిల తిండి తింటే ఆగమే అవుతుంది కథ. బయట తినుడు బంధు పెట్టాలి ఆనకాలం పోయేదాకా. యాడ చూసినా కూడా జిబ్బు జిబ్బు దొబ్బు దొబ్బు అనుకుంటా ఈగలే ఉంటాయి. గదాళ్ళ తిండి తింటే ఇంకేమన్నా ఉంటుందా? పైలం మరిగి విష జ్వరాలతోటి. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.